కట్టల మీద కరకట్టల మీద పూర్తి స్థాయిలో విచారణ జరపమని ఒక 3 లైన్ల ఉత్తరం రాయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఢిల్లీలో బీజేపీకి బీఆర్ఎస్ దగ్గర అవుతుంది, అందుకోసమే ఇవన్నీ తీర్పులు కావచ్చు, అదే సమయంలో సిబిఐ విచారణ జరపకపోవడం ఇవన్నీ కూడా టీఆర్ఎస్ 2001లో టీఆర్ఎస్గా పుట్టి 2022కి వచ్చేసరికి బీఆర్ఎస్గా మారి 2024 పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చి కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ద్వారా ఒక్క ఎంపీని కూడా గెలిపించకుండా బీఆర్ఎస్ నుంచి సిఆర్ఎస్ పొంది ఇక ఢిల్లీలో ఎంపీలు లేనప్పుడు బీజేపీకి టీఆర్ఎస్కి సంబంధాలు ఎందుకుంటాయో ఒకసారి దయచేసి మీరు ఆలోచించాలి. నిన్న చంద్రశేఖరరావు గారు పెట్టినటువంటి జగిత్యాల యాత్రను వాళ్ళు జగిత్యాల జైత్ర యాత్ర అని ఒక పదం వాడింది. మా ఢిల్లీ మీడియా మిత్రులకి మీకు ఒక విజ్ఞప్తి. 1976లో గౌరవనీయులు కొండపల్లి సీతారామయ్య గారు జగిత్యాలలో జగిత్యాల జైత్ర యాత్ర అని ఒక యాత్ర తీసిండు. ఆ యాత్రలో పాల్గొన్న వాళ్ళంతా తర్వాత నక్సలైట్లుగా, ఆ తర్వాత మావోయిస్టులుగా, ఆ తర్వాత చంద్రశేఖరరావు గారి పార్టీ నుంచి ఒక ఆయన ఎమ్మెల్సీగా మారి ఇవాళ దేశ ముఖ చిత్రంలో జగిత్యాల జైత్ర యాత్రలో పుట్టిన పార్టీ ఇవాళ భారతదేశ యవనిక మీద కనబడకుండా పోయింది. బహుశా చంద్రశేఖరరావు గారు కూడా అందుకనే అదే పదం వాడినట్టున్నారు. నేను అందుకనే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ సిఆర్ఎస్ ప్రజలు ఇచ్చిండ్రు. ఇప్పుడు కొత్తగా వాళ్ళతోటి ఢిల్లీ లెవెల్లో పొత్తు పెట్టుకోవాలనేటువంటి ఆలోచన కానీ, వాళ్ళతోటి చర్చలు జరపాలనేటువంటి ఆలోచన కానీ ఢిల్లీలో ఉన్న బీజేపీ కానీ గల్లీలో ఉన్న బీజేపీ కానీ అవసరం లేదనేది నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి కాంగ్రెస్ మిత్రులకు నేను ఇచ్చే సలహా, ఊకే బీజేపీ సిబిఐ ఎంక్వైరీ చేస్తలేదు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయంటున్నాయి, ఇట్లాంటి తప్పుడు ప్రచారాలని దయచేసి గోబెల్స్ ప్రచారం చేయకండి సార్. నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చిందని గల్లీలో అదే మాట్లాడుతున్నారు మీ నాయకులు. ఢిల్లీకి వచ్చి పీసీసీ అధ్యక్షుడు కూడా అదే మాట్లాడిపోతే ఇది బాధాకరమైనటువంటి విషయం సార్. మీరు చేయాల్సిన పనిని మీరు నిజాయితీగా చేయండి. మేము తప్పుల మీద ఖచ్చితంగా విచారణ చేస్తాం. మీరు పోయి మీ ముఖ్యమంత్రి గారిని అడగండి, ఎందుకు విచారణ జరుగుతలేదు, ఎందుకు కారు రేసు కోర్సు దాంట్లో ఓ మంత్రి అయితే వేరే దేశంకి పోయి ఏడాది కింద చెప్పిండు. నేను హైదరాబాద్కి పోయేసరికి దీపావళి వస్తుంది, ఆ దీపావళికి మంచి టపాకాయలన్నీ వెళ్తాయి హైదరాబాద్లో, మీడియా మిత్రులారా ఎదురు చూడుండ్రి అని చెప్పారు. ఆ దీపావళి పోయింది, మళ్ళీ దీపావళి వచ్చింది. బాంబులు కాదు, కుక్కతోక పటాకాలు కూడా వెళ్తలేవు తెలంగాణలో. అన్న రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ కట్ట మీద చెప్పిన మాట ప్రకారం 1,00,000 కోట్ల చంద్రశేఖరరావు కుటుంబం అవినీతిని గక్కిస్తాము అన్నారు. సరే, మీకు ప్రజలు ఇచ్చిన కాలం 5 సంవత్సరాలు. 1,00,000 కోట్లు గక్కించే దగ్గర 2 కోట్లనే గక్కియాలి కదన్న. ఆఖరికి 50 రూపాయలు గక్కిచ్చిర్రా అన్న. కారు రేసు దాంట్లో 50 కోట్లు వైట్ మనీ ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పి అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ నేను అప్రూవర్గా మారుతా మొర్రో అని సాక్ష్యం ఇచ్చిండు. 5 ఏళ్లలో 1,00,000 కోట్లు కక్కిస్తా అన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 2.5 ఏళ్లలో కనీసం 50,000 కోట్లన్నా కక్కిస్తే బాగుంటుండే అనేది తెలంగాణ సమాజం ఆశ. ఆఖరికి 50 కోట్లన్నా కక్కియకపోతే 50 పైసలన్నా రాలేదు ఇవాళ దాకా 2.5 ఏళ్లలో. అందుకని ఒకసారి ఆ బాంబులు వెళ్తాయన్న మంత్రి కానీ ఇవాళ వచ్చి మా మీద బురదేసిపోదామని ఢిల్లీ గల్లీలలో మాట్లాడిన గౌరవ పీసీసీ అధ్యక్షులు కానీ మా పాత్ర లిమిటెడ్ ఇందులో. అందుకని దయచేసి మీరు చేయాల్సినటువంటి పనిని మీరు స్టార్ట్ చేయండి. కథ ముగించాల్సినటువంటి బాధ్యతను మేము తప్పకుండా తీసుకుంటామని చెప్పి అన్న, మీరు నేను తప్పు చేసినామంటే సరే వీళ్ళు తెలియక చేసినారు, చిన్నపిల్లలు అనుకుంటారు. పీసీ ఘోష్ గారు గౌరవ సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అన్న. ఒక సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి గౌరవ న్యాయమూర్తి ఎవరికి నోటీసులు ఇవ్వాలి, ఎవరికి నోటీసులు ఇవ్వకూడదు, ఎవరిని విచారించాలో తెలియనంత అమాయకంగా విచారణ జరిగిందని అయితే చట్టం తెలిసిన ఒక వకీల్గా నేను అనుకుంటలేనన్న. किधर तो भी कुछ काला तो दिख रहा, वो क्या है उसके लिए वेरीफाई करना पड़ेगा. नो, ఐ డోంట్ బ్లేమ్ పీసీ ఘోష్ గారిని. పీసీ ఘోష్ గారిని నేను బదనాం చేయడానికి సిద్ధంగా లేను. ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి తప్పు చేసిండని ఎవరమైనా ఎట్లా అనగలుగుతాం? తప్పు చేస్తారని ఎట్లా ఇస్తాం? అక్కడ ప్రొసీజర్ లాక్యూనా వస్తుందని ఎట్లా అనుకుంటాం మనం? సమ్వేర్ సంథింగ్ ఈజ్ కాలా, సమ్వేర్ సంథింగ్ ఈజ్ కాలా. ఓ కాలా క్యా హై సిబిఐకు దియేతో మాలు అంతే అన్న. కేసీఆర్ కుటుంబంతో కాంప్రమైజ్ కాకపోతే కాళేశ్వరం కట్టిన కంపెనీకి మీ మానసపుత్రిక మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డు ప్రాజెక్టుని మీరు ఇచ్చేది నిజం కాకపోతే ఎందుకు చంద్రశేఖరరావుకి ఇందిరా మిల్లు పూర్తి అవుతలేదు?
2.5 ఏళ్లలో చెర్లపల్లి జైల్లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టరా అన్న మీరు? ఇంత స్పీడ్గా పనిచేస్తుందా కాంగ్రెస్? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. తెలంగాణ సమాజం అయితే దీన్ని స్వాగతిస్తుంది. సార్, సిబిఐ విచారణ ఈ దేశంలో 3 సందర్భాల్లో జరుగుతుంది. ఒకటి హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే జరుగుతుంది, 2 సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇస్తే జరుగుతుంది, 3 ఈ రెండు కోర్టుల జోక్యం కాకపోతే మూడోది ఏ రాష్ట్రంలో అయితే సిబిఐ విచారణ జరగాలని కోరుకుంటారో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫలానా సంఘటన మీద సిబిఐ విచారణ జరిపించండి అని ఒక ఉత్తరం రాయమని 3 లైన్. కాళేశ్వరం ప్రాజెక్టులో చంద్రశేఖరరావు గారి కుటుంబం టీఆర్ఎస్ ప్రభుత్వం జూన్ 2, 2014 నుంచి డిసెంబర్ 7, 2023 దాకా జరిగిన అవినీతి మీద సిబిఐ విచారణ జరపండి అని ఒక 3 లైన్లు రాసి మాకు ఇవ్వనండి, మేము తీసుకొని వస్తాం. మేము టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కాదు, బీయింగ్ ఏ పొలిటికల్ లీడర్స్గా. దానికి ఒక ఇంజనీర్లు ఉంటారు. చంద్రశేఖరరావు తప్పు చేసిండా, ఇంజనీర్లు తప్పు చేసిరా, కంపెనీ తప్పు చేసిందా, దీనంతా ప్రోబ్ చేయాలని. ఇది ఒక పెద్ద విషయం. అది ఒక నిమిషంలో వచ్చి రఘునందన్ రావు తప్పు చేసిండు, మహేష్ కుమార్ గౌడ్ తప్పు చేసిండు అని తేల్చడానికి కుదిరేటువంటి అంశం కాదన్న. ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చేస్తేనే సంబడి ఎల్స్ ఈజ్ ఫైండింగ్ అవుట్ దర్ ఈజ్ సంథింగ్ రాంగ్ అని. అట్లాంటప్పుడు దీన్ని ప్రొసీజర్ ప్రకారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.